1930 అండి. మరి జన్మస్థానం పామరు మండలం నిమ్మనపూడి. తల్లిదండ్రులు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ కోటయ్య గారు మరి అన్నపూర్ణమ్మ గారులకి జన్మించిన మరి మన బ్రహ్మశ్రీ తుమ్మల లక్ష్మి గారు ఈ రోజు మన మధ్యలో ఉన్నారు. సో మరి విద్యాభ్యాసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పామరు, మచిలీపట్నం నోబుల్ కళాశాలలో మరి విద్యాభ్యాసం కూడా కంప్లీట్ చేసుకున్నారు. మరి ఇలాంటి గొప్ప వ్యక్తిని మన ఉపాధ్యాయులైనటువంటి బ్రహ్మశ్రీ తుమ్మల లక్ష్మి గారిని మరి సన్మాన సత్కారం అందించడానికి మా స్టూడెంట్స్ మరి నిజంగా మన ఉపాధ్యాయుల్ని మనం సత్కరించుకోవడం నిజంగా అదృష్టకరంగా భావించుకుంటూ మరి మనకి విద్యను నేర్పించి మరి ఈ రోజు ఇంత ఉన్నత అందిస్తున్నారండి. కొంచెం సద్వర్తనని ఆయుధమై సంకల్పమని లక్ష్యమై సద్వర్తనని ఆయుధమై సహకారమిని ఊపిరై సమాజహితమే ధ్యేయమై సౌభాగ్యమ్మ జైలు మరి ఈరోజు మనం ఉంచున్నారు. మరి విద్యాభ్యాసం పాఠశాల విద్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దపాలపన్న కాలేజీ విద్య మరి బిఎస్సి ఏఎన్ఆర్ కాలేజ్ గుడివాడ, బిఈడి గవర్నమెంట్ కాలేజ్ ఎడ్యుకేషన్ వరంగల్ అండి. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి మరి మనకి ఎంతో చక్కటి విద్యను అందించిన మన ఉపాధ్యాయులు మన మధ్యలో ఉన్నారు. మరి సూరపనేని వెంకటేశ్వరరావు గారిని మరి చక్కటి సన్మాన సత్కారం అందించడానికి మా స్టూడెంట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. మరి కింద మీరు కూడా పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు క్లాప్ యువర్ హ్యాండ్స్ ఒక్కసారి ప్లీజ్. మరి మా సూరపనేని వెంకటేశ్వరరావు గారికి సన్మాన పథకం అందించాల్సిన రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుకుంటున్నాను ప్లీజ్. సంతోషాలకు ఇది అష్టగ్రామాలాదరు శతవత్సరాల చరితం నిత్య వసంత శోభితం తాడంకి మణిహారం దివ్య సుందర ప్రాకారం తాడంకి మణిహారం దివ్య సుందర ప్రాకారం సత్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. సో మరి తదుపరి గురు పూజలండి. మరి పోకల సూర్యభాస్కర్ రావు గారిని మరి సన్మానించుకుంటాకి మరి మా స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి మరి జన్మ తేదీ 3/3/1942 మరి జన్మస్థానం కృష్ణా జిల్లా పమ్మిడిముక్కల మండలం మంటాడు గ్రామము. మరి తల్లిదండ్రులు పోకల సుబ్బారావు గారు అలాగే నాగేశ్వరమ్మ గారికి జన్మించిన మరి పోకల సూర్యభాస్కర్ రావు గారిని మరి ఈ రోజు సన్మానించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి విద్యాభ్యాసం పాఠశాల విద్య తాడంకి హై స్కూల్ SSLC మరియు ప్రవీణ పాచారక సాహిత్య రత్న హిందీ పండిట్ మరి ట్రైనింగ్ గ్రేడ్ 1 హిందీ పండిట్ గా మరి ఈ రోజు విద్యాభ్యాసం కూడా కంప్లీట్ చేసుకొని మరి ఎంతో విద్యను మనకు అందించడం జరిగిందండి. మరి శ్రీ పోకల సూర్యభాస్కర్ రావు గారిని మరి సన్మానించుకుంటాకి మా లేడీస్ అందరూ అక్షరమే హద్దుగా ఆనందమే ముద్దుగా అక్షరమే హద్దుగా ఆనందమే ముద్దుగా అవని అందు ఒత్తికగా ఎదిగిన బాయ్స్ వచ్చి మరి బాయ్స్ నుంచి స్టూడెంట్స్ అందరూ వేదిక మీదకి వచ్చి ఆ రోజుల్లోకి వెళ్ళిపోతాం. డెఫినెట్ ఉన్నత పాఠశాల ఆకునూరు మరి మన ఉపాధ్యాయులు అయినటువంటి మన శ్రీ పాలడుగు వెంకటేశ్వరరావు గారిని సన్మానించుకోవాల్సిందిగా మా బాయ్స్ అందరినీ కోరుకుంటున్నాను ప్లీజ్.
శతవసంతాల పండుగరా మరొక్కసారి చూడరా మమతలన్నీ పంచరా ఆనందంగా సోదరా శతవసంతాల పండుగరా మరొక్కసారి చూడరా మమతలన్నీ పంచరా ఆనందంగా సోదరా మరి శ్రీ గూడూరు వెంకటేశ్వరరావు గారిని సన్మానించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన గురువు గారు గూడూరు వెంకటేశ్వరరావు గారు మరి జన్మ తేదీ 11/7/1942, జన్మస్థానం మొక్కలగడ్డ దివిసీమ, విద్యాభ్యాసం కపిలేశ్వరపురం ఉన్నత పాఠశాల. మరి చక్కటి విద్యాభ్యాసం కూడా పూర్తి చేసుకొని మరి ఎంతో చక్కటి విద్యను మనందరికీ అందించారమండి. 1972 నుంచి 73 బ్యాచ్ మరి 10th క్లాస్ పూర్వ విద్యార్థులు అందరూ కూడా మరి చక్కటి మీ గురువులైనటువంటి శ్రీ గూడూరు వెంకటేశ్వరరావు గారి చదువులమ్మ తల్లిరా తాడంకి స్కూలురా చదువులమ్మ తల్లిరా తాడంకి స్కూలురా తరలిరా సోదరా తన్మయత్వం చెందరా ఆనందాన్ని పొందరా అందరికీ పంచరా పదర పదర పదరా మన స్కూలు కదరా పదర పదర పదరా మన స్కూలు కదరా సంకల్పమే నీ లక్ష్యమై సద్వర్తనే నీ ఆయుధమై సంకల్పమే నీ లక్ష్యమై సద్వర్తనే నీ ఆయుధమై సహకారమే నీ ఊపిరై సమాజహితమే ధ్యేయమై సాగరా ముందుకు తరలిరా ఓ సోదరా పదర పదర పదరా మన స్కూలు కదరా పదర పదర పదరా మన స్కూలు కదరా అక్షరమే హద్దుగా ఆనందమే ముద్దుగా हस्ता चामर कर्ण लंबित सूत्र वामन रूपम ईश्वर पुत्र विघ्न विनायक पाणित नमस्ते सरस्वती नमस्तुभ्यं वरदे कामिनी विद्यावन्तं करिष्यामि सिद्धे भवतु मे బాబాయ్ ఇటు भवतु मे सदा नमस्तेस्तु महामाये श्रीपीठे महालक्ष्मी नमोस्तुते आङ्गिकं भूषणं यशवाचिकं सर्ववाङ्मयम् आहारं चन्द्रताराचितं नमः सात्विकं शिवं 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 మన స్నేహితులు మన క్లాస్ ఉపాధ్యాయులు కొంతమంది ఈరోజు మన మధ్యలో లేరు. వాళ్ళందరికీ మనందరం ఒకసారి నుంచుని ఒక నిమిషం స్మరించుకుందాం. వాళ్ళని ఆఫ్ చేయండి. బ్లాక్ ది స్మరించుకుని సంతాపం కొట్టండి ఒకసారి. ఓకే, ఇప్పుడు స్టార్ట్. మరి మన మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు అలాగే మరి మనకి విద్యను అందించిన ఎంతో దృష్టికరంగా భావించుకుంటూ మరి వాళ్ళందరికీ కూడా మరి ఒక నిమిషం పాటు మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని. ప్లీజ్. థ్యాంక్ యూ. ఈరోజు
వాల్యూమ్ విత్ మైక్. అపూర్వమైనటువంటి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సంగమం దీనికి రూపుదిద్దినటువంటి ప్రధానమైనటువంటి మరి వీళ్ళందరూ చాలా అనిర్వచనమైనటువంటి ఆనందానికి ఈరోజు వాడ ముఖంలో కనిపిస్తుంది. మరి ఈ పాఠశాల యొక్క చరిత్ర మీ అందరికీ తెలిసిందే. 1921 అంటే ఆల్రెడీ 100 సంవత్సరాలు దాటినటువంటి ఈ పాఠశాలలో మరి వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పేరు సంపాదించి అలాంటి అద్భుతమైనటువంటి ఆణిముత్యాలైనటువంటి విద్యార్థులు అనేక రంగాల్లో తమ ప్రతిభను సాధించి మళ్ళీ ఈ పాఠశాలకి ఈ ఒక 50 సంవత్సరాల తర్వాత ఈ పాఠశాలను గుర్తుపెట్టుకొని రావడం, మరి ఈ పాఠశాల యొక్క అభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషించడం, ఇక్కడ ఏమైనా అవసరాలు ఉన్నాయని గుర్తించి మరి మాకు సహకరించి రాబోయే తరాలకి మరి చక్కని మార్గనిర్దేశం ఇచ్చి ఆ విద్యార్థులు కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సేవలు అందించారు. వారందరికీ ఈ సందర్భంగా మా పాఠశాల తరపున ప్రస్తుత ప్రధానోపాధ్యాయులుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇలాంటి అపూర్వమైనటువంటి సమ్మేళనం జరగటం వల్ల మరి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు ఇది ఒక స్ఫూర్తిగా గ్రామానికి కానీ మాతృలో చదువుకున్నటువంటి పాఠశాలకు కానీ ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. అలాంటి ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా చాలా వేదిక పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరొకసారి మా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చర్చాలు తీసుకుంటాం. థ్యాంక్ యూ హెడ్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు కూడా మాకు చక్కటి సహకారాన్ని అందించినందుకు, ఇంత చక్కటి అరేంజ్మెంట్స్, నోటీసెస్, మరి అలాంటి మన అటెండర్ గారిని సత్కరించుకోవడం నిజంగా అదృష్టకరంగా భావిస్తూ కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలబ్బా. ఉపాధ్యాయులు ఎప్పుడు వస్తారో చూడగానే అటెండర్ ఎప్పుడు వస్తారో చూస్తాం ఆటోమేటిక్గా. మనం డెఫినెట్లీ ఎప్పుడు హాలిడే నోటీస్ తీసుకొస్తారా అని. సో థ్యాంక్ యూ. మేము చదువుకునే రోజుల్లో వీళ్ళ ప్రాముఖ్యత కానీ వీళ్ళ మాకు అంతగా తెలియలేదు. అప్పుడు కాకపోతే హెల్ప్ చేశారు అనేది ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం. వాళ్ళు ఈరోజు సత్కరించుకోవడం మాకు నిజంగా రాజేంద్ర సార్ గారు థ్యాంక్ యూ సో మచ్. మనస్కోరు కదరా మొదట మా గురువుల్ని మేము తలుచుకుంటూ, ఎందుకంటే వాళ్ళ వల్లనే మేము ఇంత వాళ్ళమయ్యాం కనుక మా గురువులందరినీ కూడా వాళ్ళను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఈ ఆత్మీయ సమ్మేళనం ఇది మామూలు సమ్మేళనం కాదు. ఇది చేయటం అంటే మహాసంకల్పం కావాలి, చేసేవాళ్ళు చాలా దృఢ నిశ్చయంతో చెయ్యగలగాలి. ఇది సామాన్య విషయం కాదు. ఇది జీవితంలో మరవలేనటువంటి, అంటే సన్మానాలు 5-6 సన్మానాలు జరిగినా కొన్ని సన్మానాలు పూర్తి జ్ఞాపకంగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఈ రకమైన కార్యకర్తలు ఈ రకంగా చేసి తాడంగి హై స్కూల్లో పూర్తిగా చాలా కాలం గుర్తుండేటట్లుగా చేసినటువంటి ఈ కార్యకర్తలందరినీ కూడా మొదట నేను అభినందిస్తూ ఉన్నాను. కారణం ఏమిటంటే ఇప్పుడు చూడండి, గురు గోవింద దోవం ఖడే కాకే లాభం పావు. గురువు గోవిందుడు ఇద్దరు ఎదుట ప్రత్యక్షమైతే మొట్టమొదటి ఎవరు నమస్కరించాలి? తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువు ద్వారానే మనకు దైవం యొక్క రహస్యం తెలిసింది. కనుక గురువుని మొట్టమొదటి సన్మానించడం అనేది అది గతంలో అంటే 50 ఏళ్ళు అయింది. ఇప్పుడు మీరు మామూలుగా మా దగ్గర చదువుకొని అంతకు ఉన్నటువంటి ఆత్మీయతను ఈరోజు చేకూర్చారు. చాలా గొప్ప చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ 72, 73 ఎంతమంది ఉన్నారు
దానిలో పేదలు ఎంతమంది, కొంతమంది చాలా వరకు 50 ఏళ్ళు అంటే అంత మునుపు వాళ్ళకి 16 ఏళ్ళు 66 సంవత్సరాలు ఉన్నాయి వాళ్ళకి. మీరు ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్యంగా చేయవలసింది అంటే ఒక చోట సమావేశమయ్యి వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కాస్త ఏమైనా అందులో సఫర్ అయ్యేవాళ్ళు గాను లేనివాళ్ళు కానీ అలాంటి వాళ్ళకు ఎప్పుడైతే మీరు కొంత సహకారం అందించారో తప్పనిసరిగా అందిస్తారనేట్లు భావన ఉంది నాకు ఈ సన్మానం వేడి ద్వారా. ఎందుకంటే కొంతమంది చెయ్యాలనే సంకల్పం ఉంటుంది. 78, 79 బ్యాచ్ బాగా చెయ్యాలనే సంకల్పంతో కూడా ముందుకు వచ్చి తర్వాత వాడిద్దరు గతించారు, చెయ్యలేకపోయారు. ఇది చెయ్యాలి అనే సంకల్పంతో, దృఢ సంకల్పంతో గట్టిగా చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళల్లో మిగతా కనీసం ఆసేవన్నా మన వాళ్ళ వరకైనా మీరు చేయగలిగితే మీ జీవితం ధన్యం. తప్పనిసరిగా ఈ యొక్క బ్యాచ్ తప్పనిసరిగా చేస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ సంకల్పం మీకు బాగా ఉంది. ఇప్పుడు ఈ కాకట రాజేంద్ర ప్రసాద్, మరి నాగబాబు ఇలాంటి వాళ్ళు అంటే ముఖ్యులు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ సంకల్ప బలం భావి తరాల సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకు మళ్ళీ ప్రత్యేకించి మా స్టూడెంట్స్ అందరినీ కూడా అభినందిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. మరి బ్రహ్మశ్రీ తుమ్మల లక్ష్మయ్య గారిని సభను ఉద్దేశించి మరి 2 నిమిషాలు మీ సందేశాన్ని మీ స్టూడెంట్స్ అందరికీ కూడా అందించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఎంతో ఘనంగా సన్మానం చేశారు. మీరు ఎంతో అభివృద్ధి చెందారు. కూడా మీకు ఎంత అభివృద్ధి చెందితే మాకు అంతేను. తర్వాత నాకు 93 సంవత్సరాలు. ఇప్పుడు కూడా నేను గ్రంథం రాయగలుగుతున్నాను అంటే దానికి ఒక శాస్త్రం ఉంది. శాస్త్రం గురించి అంటే ప్రతి జీవి కూడా 90% జనం 90% మరణం. ఆ శాస్త్రం మనం కంట్రోల్ తీసుకుంటే ఎక్కువగా బతుతాం. మనం శాస్త్ర ఎలా జీవించాలో అవన్నీ కూడా పత్రికలు కూడా గ్రంథం రాస్తాను. నేను మైండ్ ఇచ్చినాడు ఎవరితో ఉంటున్నాడు. ఎవరి మైండ్ ఇచ్చిన ఆ గ్రంథం ఇచ్చి ఆ పత్రిక ఎవరు చూస్తాను. చాలా ఆరోగ్యం ఉంటాయి, శ్రీకృష్ణుడు రాముడు ఉంటాయి, ఎక్కువగా బతుకుతాయి. మన మరణం మనం చెప్తున్నాయి. ఆ శాస్త్రం అంతా కూడా మీకు చెప్పలేదు. అది స్టడీ చేశాను. ఇదంతా బ్రహ్మగారు గారు రాబట్టి నేను బ్రహ్మగారు గుర్తు పెట్టడానికి అందరూ కూడా ఆరోగ్యం లేదు. ప్రతివాడు కూడా హృదయపూర్వకంగా ప్రతివాడికి నేను ఆశిస్తున్నాను. విద్యార్థులారా, మాస్టర్ ఏంటి మమ్మల్ని ఇంకా విద్యార్థులు అని సంబోధిస్తున్నారు అనుకుంటున్నారేమో. కానీ మీరు ఎప్పుడు మీరు ఎంత పెద్దవాళ్ళైనా మీలో కొంతమంది ఆల్రెడీ ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యి ఉంటారు. అయినా మీరు మాకు విద్యార్థులే కనుక అలా సంబోధిస్తున్నాను. మీరు ఎప్పుడు మాకు శిష్యులే, మీకు ఎంత వయసు వచ్చినా. తర్వాత అలా ఇదిగా ఫీల్ అవుతున్నాను నేను. అసలు మాటలు కూడా రానంత సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత మీరందరూ ఇలా చాలా ఆత్మీయంగా అభిమానంతో ఇలా సన్మానం చేయడం అనేది ఒక ఉపాధ్యాయుడికి తన జీవితంలో మరువలేనటువంటి విషయం. పైగా ఈ పాఠశాల నాకు మొట్టమొదటి పాఠశాల, అంటే ఫస్ట్ అపాయింట్మెంటు ఇది. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే మా శ్రీమతి కూడా ఈ పాఠశాల విద్యార్థిని. ఇప్పుడు ఇంతకుముందు భాస్కర్రావు గారు చెప్పినట్టు ముందుగా గురువుల్ని తెలుసుకోవాలి అంటే ముందుగా మేము లక్ష్మయ్య గారిని, ఈ తాడంకిలో ఉన్నటువంటి జక్కా సుబ్బారావు గారిని, అట్లాగే పోకల భాస్కర్రావు గారిని, వీళ్ళందరినీ తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మా గురువులు. జక్కా సుబ్బారావు గారు నాకు మా శ్రీమతికి కూడా గురువు. నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఆయన 4-5 తరగతులకి అక్కడ నాకు గురువుగా ఉండేవారు. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఆవిడికి గురువు. అట్లాగే లక్ష్మి గారు కూడా మా మిసెస్ గురువు. ఇట్లా ముందుగా వాళ్ళని తలుచుకుని ఇచ్చేయాలి. ఇట్లా గురువులకి నేను ఇప్పుడు ఈ ఉపాధ్యాయుడిగా పనిచేయడం అనేది
ఎంత అదృష్టమో అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే సొసైటీలో అనేక రకాలైనటువంటి ఉద్యోగస్తులు ఉంటారు, సంఘానికి అనేక రకాలుగా సేవలు చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరిది ఒక ఎత్తు, ఉపాధ్యాయుడిది ఒక ఎత్తు. ఉపాధ్యాయుడిని ఇలా శిష్య బృందం ఎదురయ్యి వాళ్ళు ఎంతో ప్రేమగా ఆదరణగా ఇన్ని సంవత్సరాల తర్వాత నాకేమనిపిస్తుందంటే ఇలాంటి సందర్భాలు కనుక మధ్య మధ్యలో జరుగుతూ ఉంటే మన జీవితకాలం ఇంకో 10 సంవత్సరాలు పెరుగుతుందేమో అనిపిస్తుంది. అంత ఉత్సాహాన్ని కలుగజేసి మీ ఎంతో ప్రేమతో ఆదరణతో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సో థ్యాంక్ యూ మాస్టర్ గారు. మరి అద్భుతమైన సందేశాలు కూడా మరి మా దాస్ గారిని, మా రాజేంద్ర ప్రసాద్ గారు మరి చిరు ఉంది. ప్రతి క్లాసులోనూ కొంతమంది కేసీలో ఎంప్లాయీ చేశారు. అందుకని దాసు గారు కేసీ తరఫున పిలిచే బాగుంటుందని అనుకుని పిలిచాము. ఆయన దాన్ని గుర్తుపెట్టుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. వెంకటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా 2 నిమిషాలు సభని ఉద్దేశించి మీ స్టూడెంట్స్ అందరికీ మరి చక్కటి సందేశాన్ని అందించాలి. ఆయన వస్తారు సార్, యాక్టివ్ గా ఉన్నారు, మీరు మైక్ ఇచ్చేయండి చక్కగా. నేను 9 సంవత్సరాలు మా గురువులైనటువంటి గుర్రాల భాస్కరరావు గారు, జక్కా నరసింహరావు గారు, వీరు కపిలేశ్వర స్కూల్లో దాదాపు భాస్కరరావు గారు అయితే 10 years చేశారు. నరసింహరావు 2 ఏళ్ళే చేసి ఆయన నాకు మళ్ళీ ఫీల్డ్ వర్కర్, గ్రౌండ్లో ఏ విద్యార్థి ఏమేమి చేస్తున్నాడు, మేము క్లాస్ రూమ్లో మాస్టర్లు కాదు, గ్రౌండ్లో మాస్టర్లు. ఈ వయసులో మీరు ఆహారాన్ని చాలా జాగ్రత్తగా, మీ ఆహారమే మీ ఆరోగ్యం, ఈ ఆహారాన్ని సక్రమైన పద్ధతిలో టైం ప్రకారం తీసుకోగలిగితే మీ ఆయుర్దాయం భగవంతుడు పెంచుతాడు. యోగా కనుక మీరు దానికి తదుపరి శ్వాసక్రియల్ని మెయిన్ ఎక్కువగా అధ్యయనం చేయాల. ఇది గురువు గారు పతంజలి రాసినటువంటి పుస్తకాన్ని చదవగలిగితే మీకు దీనిలోని భావాలు అర్థమవుతాయి. మన భాషను నేర్పింది వ్యాస మహర్షి. వ్యాస మహర్షి యొక్క ఆశ్రమం వైకుంఠపురం అమరావతి నుంచి దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఆశ్రమం కట్టారు. మండలి బుద్ధప్రసాద్ వాళ్ళ మండలి కృష్ణారావు గారి అల్లుడు వెంకటేశ్వరరావు మండలి. ఒకటి ఆరోగ్య సూక్తులు కూడా మీకు చెప్పారు. మీ మాస్టర్ గారు చెప్పిన సూక్తుల్లో ప్రతి ఒక్కరు పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను. మరియు వేదిక ముందు ఉన్నటువంటి మా శిష్య బృందమే అనుకోవాలి. మేము వీళ్ళందరికీ కూడా ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు మ్యారేజ్ అయింది. మా లక్ష్మణ్ గారే ఆరుగురు ఆయన చేశారు. నిజంగా ఆయనకి ధన్యవాదాలు. అయితే దురదృష్టం ప్రస్తుతం లేదు. ఏమైనా మీరు ఇలాంటి సంకల్పాన్ని కూడుకుని ఎక్కడెక్కడో ఉన్న మమ్మల్ని మా చిరునామాలు, ఫోన్ నెంబర్లు స్వయంగా కూడా వచ్చి మమ్మల్ని పిలిపించి ఇక్కడ తీసుకొచ్చి ఈ విధంగా సత్కరించడం అనేది మేము మా జీవితంలో మర్చిపోలేనటువంటి విషయం. అందుకు మేము ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. మరి నిజంగా 50 సంవత్సరాల తర్వాత మీ
ఉపాధ్యాయుల్ని ఈ రోజు మనం చూడడం, వాళ్ళని సత్కరించుకోవడం నిజంగా అదృష్టం అండి. మరి కేటాయించి మరి మా కోసం ఇక్కడికి విచ్చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి నేను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. మరి ఎక్స్ హెడ్ మాస్టర్ గారు అండ్ ఎక్స్ స్టూడెంట్ కూడా. సో మరి ఎక్కడున్న హేమలత మేడం ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, మరి హేమలత మేడం కి మరి చక్కటి సన్మాన సత్కారాలు అందించడానికి ఎంఆర్ మల్లిక గారిని జెడ్పీహెచ్ హై స్కూల్ తాడంకి పూర్వ విద్యార్థి, అలాగే మరి రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్ గారు సివిఆర్ హై స్కూల్ విజయవాడ, అలాగే మరి కె తులసీదేవి గారు పూర్వ విద్యార్థి, అలాగే శ్రీమతి స్వరూపారాణి గారు ఇంగ్లీష్ టీచర్ గారు జెడ్పీహెచ్ హై స్కూల్ తాడంకి, అలాగే వారి హస్బెండ్ అయినటువంటి విఎం విజయ్ కుమార్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్. మరి ఎక్కడున్న స్టేజ్ మీదకి వచ్చి మరి మీ సన్మాన సత్కారాలు మరి బి హేమలత మేడం కి అందించాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. అమ్మా ఇంకా ఉన్న పూర్వ విద్యార్థులు ఉంటే కూడా స్టేజ్ మీదకి వచ్చి సత్కరించండి అమ్మా హేమలత గారు. మేడం ఒకసారి చూడండి మేడం. మేడం మీరు కూడా ఒకసారి అందరూ ఒకసారి చూడండి మేడం. శతవత్సరాల చరితం నిత్య వసంత శోభితం తాడంకి మణిహారం దివ్య సుందర ప్రాకారం తాడంకి మణిహారం దివ్య సుందర ప్రాకారం ఇది చదువులమ్మ నిలయం సరస్వతి ఆలయం మధుర జ్ఞాపకాల హృదయాలయం. ఇది చదువులమ్మ నిలయం సరస్వతి ఆలయం మధుర జ్ఞాపకాల హృదయాలయం. శకవత్సరాల చరితం నిత్య వసంత శోభితం తాడంకి మణిహారం దివ్య సుందర ప్రాకారం తాడంకి మణిహారం దివ్య సుందర ప్రాకారం. చదువే ధ్యాసై ఊహే ఊసై విరిసై మనసై ఆకాశమే హద్దై ఆనందమే ముద్దై సాగే నిలవు సంతోషాల కొలువు ఇది అష్టగ్రామాల దరువు. 73 బ్యాచ్లో 10th క్లాస్ చదువుకున్నాను. నా పేరు బొమ్మదేవర హేమలత. నేను వైజాగ్లోనే నా యొక్క ఉద్యోగం వైజాగ్లోనే ప్రారంభించాను. అక్కడ ఎస్జిటి గాను, తర్వాత స్కూల్ అసిస్టెంట్ గాను, తర్వాత హై స్కూల్ హెడ్ మాస్టర్ గాను, డిజిటల్ హెడ్ మాస్టర్ గాను, తర్వాత ఏమో డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అర్బన్ రేంజ్ విశాఖపట్నం, ఇవన్నీ కూడా నేను చేశాను. అవన్నీ మరి ఇంతదాన్ని అవ్వడానికి కారణం మా గురువులు నాకు నేర్పినటువంటి మరి పాఠాలే కాదు, సంస్కారము, సభ్యత అన్నీ నేర్పించారు కాబట్టి నేను ఇంతదాన్ని అయ్యాను. మరి దానికి నేను అందరికీ కూడా రుణస్థురాలు, నేను మా గురువులందరికీ కూడా. మరి అలాగే ఈ గోల్డెన్ జూబ్లీ రీయూనియన్ మరి మా బ్యాచ్మేట్స్ అందరూ కూడా, మా క్లాస్మేట్స్ అందరూ కూడా ఇంత ఘనంగా జరిపిస్తున్నందుకు వారందరికీ కూడా సభాముఖంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నా చిన్ననాటి స్నేహితురాలు, ఇప్పటికీ స్నేహితురాలే, సిస్టర్ లాగానే రాజమల్లిక, తను కూడా టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. అలాగే తులసి జడ్పీటీసీ మాజీ విజయ్ కుమార్ గారు, ఆయన కూడా ఇంగ్లీష్ మాస్టర్గా చేశారు. వాళ్ళు కూడా నాకు సన్మానం చేయాలని మరి చాలా ఆసక్తితో సన్మానించినందుకు వారికి కూడా సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్థానిక స్కూల్ హెడ్ మాస్టర్ గారికి కూడా మరి సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హేమలత మేడం, థ్యాంక్ యూ. రూపశిల్పి మరి ఇదే కాదు, చాలా
హితజన కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఆయన. మరి ఎంతో శ్రమ కోర్చి ఎక్కడో సుదూరాన ఉన్నప్పటికీ కూడా మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ప్రజాసేవలో నిరంతరం ఉంటూ ఎంతో మందికి స్ఫూర్తి కలిగించి ఈరోజు మా పాఠశాలకు వచ్చి మా పాఠశాలకు రాకముందే ఇక్కడ మరి కార్యక్రమాలన్నీ పర్యవేక్షించి ఇక్కడ అవసరాన్ని గుర్తించి మరి స్ఫూర్తినిచ్చి సహాయం చేసినటువంటి కాకర్ల రాజేంద్ర ప్రసాద్ గారికి మా పాఠశాల తరఫు నుంచి కూడా చిరు సన్మానం తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ మా పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తూ మీ యొక్క సూచనలు పాటిస్తూ మరి మీ అంతా కూడా ముందుకు జరగాలని ఆశిస్తూ మరి మా పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు మస్తాన్ రావు గారు, మా పాఠశాల పేరెంట్ కమిటీ చైర్మన్ కంబవటి రాంబాబు గారిని కూడా వేదికను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మా ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గారు అమెరికా నుంచి బయలుదేరేటప్పుడే ఒకసారి నాతో మాట్లాడటం జరిగింది. మరి ఆయన గురించి చాలా విన్నాను నేను. అటు కనుమూరులో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంత సర్వీస్ చేస్తూ ఇవాళ స్ఫూర్తిదాయకమైనటువంటి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆయన అమెరికా నుంచి వచ్చి మరి చాలా మందికి ఆదర్శంగా భవిష్యత్తులో చదువుతున్న ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ స్ఫూర్తిదాయకమైనటువంటి మరి డాక్టర్ గారు ఎంతో బిజీగా ఉండి కూడా మరి శ్రమకొచ్చి మా పాఠశాలలో మా సన్మానం ఉంచాల్సిందిగా కోరుతున్నాను. సో నిజంగా గొప్ప విషయం నాకు ఇప్పుడు దాకా తెలియదు. యాక్చువల్గా మరి మన రాజేంద్ర ప్రసాద్ గారు అనుకున్నా కానీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అనుకోలేదు. మరి మనం ఏదైనా కొనలేమో కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే ఎవరైనా కూడా అలాంటి గొప్ప ఆరోగ్యాన్ని మరి అలాంటి సేవలు ఎంతో మంది అందిస్తున్నారు. మరి కొంచెం గట్టిగా చెప్పండి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చేసి మరి ఎంతో సహకారాన్ని మరి ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి మరి ఆయన బుద్ధస్కంధాల మీద ఎన్నో పనులు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి మరి ఇలాంటి గొప్ప వ్యక్తికి సన్మాన సత్కారం అందిస్తున్నారు. మరి అలాంటి గొప్ప వ్యక్తికి కొంచెం గట్టిగా చప్పట్లు పడుతూ మీ సన్మానాన్ని కూడా అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఈ రోజు మన పాఠశాల పూర్వ విద్యార్థి కాకర్ల నాగేశ్వరరావు రవి గారి జ్ఞాపకార్థం వారి సోదరులు కాకర్ల శంకర్రావు గారు, కాకర్ల రాజేంద్ర ప్రసాద్ గారు మరియు వారి సోదరి శ్రీమతి బండూరి రాజలక్ష్మి గారు కూడా మన పాఠశాల పూర్వ విద్యార్థులు కావడం విశేషం. మీరు విద్య మరియు తృతీయ మార్కులు వచ్చిన విద్యార్థులకు 15,000 రూపాయలు, 10,000 అలాగే 5,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న పూర్వ విద్యార్థులకు కూడా ఇస్తామని పాఠశాల హెచ్ఎం గారికి తెలియజేయడం జరిగిందండి. మరి నిజంగా గొప్ప మరి జలసూత్రం హేమంత్ పండరినాథ్ ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే సిద్ధినేని జశ్వంత్ ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి. ఎస్ మరి హైయెస్ట్ స్కోర్స్ అందించినందుకు మరి ఈ స్కూల్ కి మరి 15,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అందించడం జరుగుతుంది. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టారు ఆడియన్స్ అందరూ ఒక్కసారి ప్లీజ్. సార్ మీరు కూడా ఒకసారి చూడండి సార్. సో మచ్. మరి కొంచెం గట్టిగా చెప్పట్లు అబ్బా మీ అబ్బాయికి. ఎస్ థ్యాంక్ యూ. మరి చక్కటి హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేశారు మరి సెకండ్ ర్యాంక్ తో. అలాగే మరి మరి 3వ ర్యాంక్ తో మరి సిద్ధినేని జశ్వంత్ కూడా మరి చక్కటి 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అందిస్తున్నారు. మరి 10,000 అయితే అందించారండి. సెకండ్ క్యాష్ ప్రైజ్ వచ్చేసి జలసూత్రం హేమంత్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి స్కూల్ కి మరి మీ స్టూడెంట్స్ ఉండాలి. డెఫినెట్ గా హైయెస్ట్ స్కోర్స్ అందిస్తున్నారు. మరి సిద్ధినేని జశ్వంత్ కి 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అందిస్తున్నారండి. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒక్కసారి కదా అందరి. ఎస్ జశ్వంత్, కంగ్రాచులేషన్స్ ఆన్ గెటింగ్ ఆఫ్ 5,000 రూపీస్ ఆఫ్ క్యాష్ ప్రైజ్. మా సిస్టర్ నాకంటే ఒక 6 years సీనియరు. తను కూడా 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదువుకుంది. మా అన్నయ్య శంకర్రావు 8th క్లాస్ వరకు ఇక్కడ చదువుకుని తర్వాత సైన్స్ స్కూల్ కోరుకొండకి వెళ్ళాడు. తన తర్వాత ఒక 2 years తర్వాత నాకంటే ఒక 2 years ముందు ఇంకో అన్నయ్య ఉండేవాడు, నాగేశ్వరరావు రవి అనేవాళ్ళు. తను 7th అయిపోయినాక చనిపోయాడు. తన జ్ఞాపకార్థం ఈ ప్రైజెస్ ఇద్దాం అనుకున్నాం అనమాట, చెప్దామని. ఓకే సార్. సభని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి.
నేను మాట్లాడబోయే వాటిలో చాలా విశేషాలు ఉంటాయి. మన బాల్యం గురించి, ఈ స్కూల్ గురించి, మా రీయూనియన్ గ్రూప్ గురించి అన్నీ ఉంటాయి. అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. జరుపుకుందామని ప్లాన్ చేసుకున్నా కానీ చాలామంది జరుపుకోలేని పరిస్థితి వచ్చింది. అట్లీస్ట్ మనం స్వర్ణోత్సవం జరుపుకోవడానికి మనకి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం. తాడంకి స్కూల్ అంటే ఒక గౌరవప్రదమైందండి. ఆ రోజుల్లో కూడా మాది తాడంకి స్కూలు అని గర్వంగా చెప్పుకునేవాళ్ళం. నేను తాడంకి స్కూల్ అయిపోయినాక వేల కాలేజీలో చదివాను. అప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి, లేకపోతే రిషి వ్యాలీ పబ్లిక్ స్కూల్ నుంచి కూడా పిల్లలు వచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పుకుంటే నేను తాడంకి స్కూల్ అని కూడా చెప్పుకోవడానికి కూడా గర్వంగానే చెప్పుకునేవాడిని. ఇంకా చెప్పాలంటే ఈ తాడంకి స్కూల్కి కొంతమందికి తెలవనయ్యి స్పోర్ట్స్ విషయంలో చాలా ఏళ్ళు ప్రథమంగా ఉండేవారండి. అంటే జిల్లా ఛాంపియన్షిప్ అనేది, రాజాజీ కప్ అనేది ఛాంపియన్షిప్ ఇచ్చేవారండి. మనకి మేము చదువుకునేప్పుడు 50 ఏళ్లలో కనీసం 25 సార్లు వచ్చి ఉంటుందండి. దానికి నిదర్శనం ఏంటంటే 13 సంవత్సరాలు కంటిన్యూస్గా వచ్చిందండి. 13 సంవత్సరాలు కంటిన్యూస్గా వచ్చింది. 14వ సంవత్సరం వచ్చి ఉంటే మనకు 14 సంవత్సరాలు ఎవరు సొంతం అయితే వాళ్ళకు పర్మనెంట్గా సొంతం అయిపోయి ఉండేది. మనకు 14వ సంవత్సరం మిస్ అయ్యాం. అంటే ఆ 13 సంవత్సరాలు కాకుండా కనీసం ఇంకో 10 సంవత్సరాలన్నా వచ్చి ఉంటుంది ఆ 50 ఏళ్ళు. అలాగే ఆ రోజుల్లోనే తాడంకి స్కూల్కి మన సైన్స్ ఎక్విప్మెంట్ అనేది హైయెస్ట్ ఎక్విప్మెంట్ ఉండేదండి మనం చదువుకునే రోజుల్లో. అట్లా మనకి తాడంకి స్కూల్ గురించి మనకు తెలవని వాళ్ళు ఉండరండి. తాడంకి వేరే ఏమనుకోవద్దు, తాడంకి ఎక్కడుందో తెలవని వాళ్ళు కూడా తాడంకి స్కూల్ గురించి మాత్రం తెలుసు అన్నమాట. అట్లా ఉండేదండి జిల్లాలో. ఇకపోతే మన బాల్యం గురించి కొన్ని మాట్లాడుకోవాలంటే మనకి ఈ సదావకాశం 50 ఏళ్ల తర్వాత అందరం కలుసుకుని మళ్ళీ మాట్లాడుకోవటం, అన్ని గుర్తు తెచ్చుకోవటం అది చాలా సంతోషమైన విషయం. కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. స్కూల్లోనే కాకుండా తర్వాత బయట ఆ రోజుల్లో చాలా సరదాగా గడిపేవాళ్ళం. ఒక ఆర్థిక వ్యత్యాసమో లేకపోతే సామాజిక వ్యత్యాసం, ఏ వ్యత్యాసం లేక అందరం సమానంగా గడిపేవాళ్ళం ఆ రోజుల్లో. అట్లా చాలా చిలిపి పనులు కూడా చేసేవాళ్ళం అండి. చిలిపి పనులు అంటే మామూలుగా మనం ఆటలాడుకునేవాళ్ళం, చాలా ఆడుకునేవాళ్ళం. ఆ రోజుల్లో బిచ్చాలని, గోళీలని, కర్రాబెళ్ళని ఇట్లా చాలా ఆడుకునేవాళ్ళం. కాలువల్లో దూకేవాళ్ళం. అది కాకుండా ఎంత చిలిపి పనులు చేసేవాళ్ళు అంటే, ఎంత అమాయకత్వంగా ఉండేవాళ్ళు అంటే, ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్ ఒక అతను ఆ రోజుల్లో మేమందరం కలిపి వాసానికి కొడవలు కట్టి ఈతకాయలు కొట్టడానికి వెళ్ళామండి చెరువు గట్టు పక్కన. అయితే ఆ కొడవలు జారి ఈయనకి నెత్తి మీద పడి చిల్లు పడితే మేమందరం కలిపి మట్టి కప్పేసాం దాని మీద. అప్పుడు ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, పూర్ణచంద్రరావు అని మా క్లాస్మేట్ అండి. అట్లా ఆ రోజుల్లో ఆ అమాయకత్వం అవన్నీ ఈ రోజుల్లో మళ్ళీ ఒకసారి రోజువారీ గుర్తు చేసుకోలేము. కాబట్టి ఈ సందర్భంగా అవన్నీ గుర్తు చేసుకుంటున్నాం. ఇంకా ఆ రోజుల్లో ఇంకా చెప్పాలంటే ఇంకా చిలిపి పనులు కూడా చేసేవాళ్ళం. మేము ఎస్ వెంకటేశ్వర దగ్గర ట్యూషన్ చదివేవాళ్ళం. ఆయన పడుకోగానే మేము 9కి 9:30కి రాత్రి పూటకి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం, దొంగతనాలకు వెళ్ళేవాళ్ళం, గొడవ దూకేవాళ్ళం, జంకాయలు కూసేవాళ్ళం. అట్లాగే ఇప్పుడు మంటాడు మేము రోజు 2 మైళ్ళు నడిచి వచ్చేవాళ్ళం అండి. ఇక్కడ నేరేడు చెట్లు, మామిడి చెట్లు ఉండే. మామిడి చెట్లు పాటకి ఇచ్చేసి కాపలా వాళ్ళని పెడితే మేము దొంగతనంగా కాయలు పారిపోయేవాళ్ళం. అట్లా చాలా ఉండే. అన్నీ గుర్తు తెచ్చుకోవడానికి ఇది ఒక సదావకాశం అనిపించింది. అందుకని ఇవన్నీ నేను అందరితో షేర్ చేసుకున్నప్పుడు జూబ్లీ అనేది చేసుకుందాం అనేది బాబురావు నాతో ఒకసారి చేసుకుందాం అంటే సరేనన్నా. బాబురావు ద్వారా శేఖర్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. అట్లాగే నేను లోకల్గా నాంచారయ్యని కలుపుకుని మొదలుపెట్టమన్నాక నాంచారయ్య తర్వాత ఈ శంకర్ని, బ్రహ్మేశ్వరరావుని, తర్వాత అల్లాడ నాగేశ్వరరావుని, గణపతి, రామ్మోహను, నరసింహారావు వీళ్ళందరూ కలిపి చాలా వర్క్ చేశారండి.
అట్లాగే హేమలత గారు హైదరాబాద్ నుంచి కూడా 2 సార్లు వచ్చి చూసుకున్నారు. అట్లాగే మణికుమారి గారు లోకల్గా నేనున్నాను అని చెప్పి ఏది అవసరమైనా నేను చేస్తాను అని చెప్పి చాలా ధైర్యం ఇచ్చారు. అట్లాగే మన రత్నమాల గారు, ఆమె న్యూజిలాండ్ వెళ్తా చెప్పెళ్ళారండి, నేను ఉండలేకపోవచ్చేమో అని. కానీ ఆమె ప్రోగ్రాం అంతా మార్చుకుని దీనికి అటెండ్ అవ్వాలని ఆమె మళ్ళీ తిరిగి వచ్చి, మామూలుగా అయితే ఆమె సెప్టెంబర్లో రావాలి, తిరిగి వచ్చారు. మధ్యలో మాట్లాడినప్పుడు కూడా చాలా సరదాగా చేద్దామని చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నేను చాలా పేర్లు చెప్పలేదండి, నాకు గుర్తున్నంత వరకు చెప్పాను. అంత చిన్నప్పుడు లాగానే కొంచెం కోపాలు తాపాలు, మనం చిన్నప్పుడు కూడా ఎట్లాగా పోట్లాడుకునేవాళ్ళం. అప్పుడు నేను ఏంటంటే మన స్నేహితులు మన అందరం కలిసి చేసుకున్నాం అనుకుంటే ఉండే సంతోషం, నేనేంటి నా ప్రాముఖ్యత ఏంటి అని అనుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందండి. అట్లాగే మనందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 2 మనసులు ఉంటాయండి. ఒకటి ఇంటికి వెళ్ళడం కూడా అడ్డుపడతానే ఉంటుందండి. మన ఫ్యామిలీలోనూ జరుగుతుంది, స్నేహితుల్లోనూ జరుగుతుంది, సమాజంలోనూ జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుందండి. మనం వర్క్ చేసే చోట కూడా జరుగుతుంది. మనం ఎప్పుడైతే నేను అంటూ మానేస్తామో ఒక సన్న దారం వల్ల ఒక పేలిన తాడులాగా గట్టిగా ఉంటామండి. అందుకని ఇదన్నీ ఒకటి గుర్తుపెట్టుకుని నేను అనేది మానేసి ప్రతిదానికి మనం అని వెళ్తే, మనం ఎంత ఎదిగినా కానీ మనం అనుకోకపోతే దారంలాగానే మిగిలిపోతామండి. ఈ కార్యక్రమానికి సహకరించిన, వర్క్ చేసిన కొంతమంది రాత్రిపూట అర్ధరాత్రిగాడు కూడా వచ్చి హెల్ప్ చేశారు. అందరికీ నా ధన్యవాదాలు. మిత్రులందరికీ మన ఆత్మీయ సభ్యుల నిక్కర్లు వేసుకుని అందరం కలిసి వచ్చేవాళ్ళం ఇక్కడికి. మనకి ఏమి అభిప్రాయాలు వేరే ఏమి ఉండే కాదు, మన మనసులో ఏమీ లేకుండా మనం ఇక్కడికి చేరాము. మనకేమీ తెలియదు, మన అభశుభం తెలియదు. అలాంటి రోజుల్లో మనం ఇక్కడికి వచ్చి తర్వాత మన పెంచింది మన తల్లిదండ్రులు అయితే, మన ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎంతో విద్యాబుద్ధులు నేర్పిన వారు మన గురువులు, వీళ్ళు మన దేవుళ్ళు. మనకి ఎంతో చెప్పి వాళ్ళు కంకణం కట్టుకుని మనందరినీ పైకి తీసుకురావాలి దేవుళ్ళు వీళ్ళు. సో వీళ్ళందరికీ ఇప్పుడు మన కొంతమంది గురువులు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఇక్కడే మన స్కూల్ చుట్టూ వాళ్ళ మనసులన్నీ మన మీదే ఇక్కడే ఉంటాయి. వాళ్ళు దీవిస్తూనే ఉంటారు. మనమందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గురువుల్ని దర్శించుకున్నాం. కొంతమంది గురువులు లేరు, అలాగే మనం ఎంతో బాధాకరం. అయినా సరే మనం వాళ్ళు మన దీవెనలు, వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు మనకు ఉంటాయి. సో మనం అలాంటి దేనిలో వచ్చి మనం అందరూ కూడా ఈ గురువు దయ వల్ల మనం అందరం పైకి వచ్చాం. ఈ డేట్ ఆఫ్ బర్త్ తెలియవు, ఆయన ఏ రోజు డేట్ రాస్తే అదే రోజు. నా డేట్ ఆఫ్ బర్త్ 15, మా ఫ్రెండ్ బాబురావు 15వ తారీఖు, వీరభద్రరావు 15వ తారీఖు, ఆఖరి నా మిసెస్ కూడా 15వ తారీఖు. ఏ రోజు పుట్టినరోజు ఎవరికి తెలియదు. ఆయన రాసిందైతే ఈ రోజు వరకు మన అదే డేటు, మన అదే రిటైర్మెంట్, అదే ఆడిన ఆటలు ఆడిన పాటలు తరగని తలపులు కలిసిన మనసులో విరిసిన మమతలు అన్నీ కలిసిన అందమైన హరివిల్లు ఇది ఆనందాల విరిజల్లు. అందమైన హరివిల్లు ఇది ఆనందాల విరిజల్లు. శతవత్సరాల చరితం నిత్య వసంత శోభితం. తాడంకి మణిహారం దివ్య సుందర ప్రాకారం. తాడంకి మణిహారం. విద్యార్థులందరికీ నమస్కారములు మరియు స్వాగతం సుస్వాగతం. అలాగే తాటంకి పాఠశాలలో
స్కూల్లో చదివి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ చిన్ననాటి తెలిసి తెలియని వయసులో భవిష్యత్తుకు నాంది పొందడానికి ముఖ్యమైన విద్యను ఈ పాఠశాలలో చదువుకుని ఎవరు వారి జీవిత గమ్యాలు నిర్దేశించుకొని సుఖ జీవితం సాగించుతున్నారు. అలాంటి వారిని అందరినీ గుర్తు తెచ్చుకొని పేరు పేరున వారి యొక్క అడ్రస్ వివరాలు సేకరించి అందరికీ ఒక వేదికగా తీసుకుని వస్తానికి శ్రమించిన మన బ్యాచ్ సభ్యులందరికీ కూడా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మన సమాజంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అనే ఆలోచనని నాందిగా ఉన్నదనడానికి అందరికీ. కానీ మన జీవనయానంలో గురువులకు అత్యంత విలువలు ఇవ్వాల్సిందిగా గురువులకు అత్యంత ఇవ్వటం జరిగింది. వారు చూపించిన మార్గంలో ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. తల్లిదండ్రుల కన్నా కూడా చదువు చెప్పిన గురువులకు అత్యంత ప్రాధాన్యత విలువలు ఇవ్వటం జరుగుతుంది. అలాంటి సందర్భంలో మనము మన పిల్లలకు కూడా ఈ చదువుల ఆవశ్యకతను, గురువుల యొక్క గురుతర బాధ్యతను ఈ సందర్భంలో స్మరించుకోవటం, దానికి నాందిగా మన సహచరులందరూ ముఖ్యంగా డాక్టర్ రాజేంద్ర గారు, శేఖర్ గారు, నాగేశ్వరరావు గారు, బ్రహ్మేశ్వరరావు గారు, నాగనాచార్య గారు, ఇలా ఎందరో మహానుభావులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా గర్వంగాను ఆనందంగాను ఉన్నది. మన అందరం చదువుకున్న ఈ సరస్వతి నిలయంగా పిలువబడే తాడింపు ఉన్నత పాఠశాల గురించి, ముఖ్యంగా దీని ఏర్పాట్లు ఎలా జరిగింది, ఇది 100 సంవత్సరాలు వసంతం పూర్తి చేసుకుని 102వ సంవత్సరంలో అడుగు పెట్టడం, అందులో మనం 50 సంవత్సరంలో బ్యాచ్ అవ్వడం ఆనందంగా ఉంది. ఈ 100 సంవత్సరాల్లో ఎందరో మేధావులను, మహానుభావులను తీర్చిదిద్దడానికి శ్రమించి ఎందరో మహానుభావులందరినీ స్మరించుకోవటం మన అందరి బాధ్యత. ఎంతో నియమనిష్టలతో, ఆదర్శాలతో వీరు మనకు విద్యాదానం చేయడం వలన ఈ రోజున మనందరం ఈ రకమైన జీవనయానానికి మన చదువుల తల్లి చలువ, మన సత్సాంగత్యం అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ పాఠశాల సుమారు 1922వ సంవత్సరం కీర్తిశేషులు అమ్మనమంచి సుబ్బయ్య గారు తాడింపులో స్థాపించారు. వారి పాఠశాల స్థాపనకు ఎంతో కృషి చేసినట్లుగాను, వారి కృషికి ఆనాటి బ్రిటిష్ వారు సహకరించకపోవటంతో వారి స్కూల్కు స్థలం మంజూరు చేయడం జరగలేదట. అయినను ఆ మహానుభావులు విద్యాదానం కోసం ఇక్కడ ఉన్న చిన్నగారు రైతులు, నేరుగా అబ్బాయి గారు రైతులను అందరినీ కలిసి వారి యొక్క కోరికను తెలియపరిచి అందరికీ కృషించి ఈ స్కూల్ గ్రౌండ్ను సుమారుగా 17 ఎకరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాలు జీవితాలు అయినను పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వారికి సహకారం అందించడం కోసం ఈ పాఠశాల దినాభివృద్ధి చెందుతూ చుట్టుప్రక్కల గ్రామాల నుండి విద్యార్థులు వచ్చి ఇక్కడ శ్రద్ధతో ఉండి చదువుకోవటం జరిగిందట. అందుతో అసలు అటు పునాదిపాడు, ఇటు పామరు మినహాయించి దగ్గరలో స్కూళ్ళు లేవట. కాలక్రమేణా అది 7వ క్లాసు వరకు పెరిగి జిల్లా పరిషత్తుగా తీసుకుని స్కూల్కి పర్మిషన్ రావడం జరిగిందట. అప్పట్లో ఈ పాఠశాల మెయిన్ బిల్డింగ్ నిర్మాణానికి 6,000 రూపాయలు, ఆ స్కూల్ బిల్డింగ్ 6,000 రూపాయలతో నిర్మాణం చేయడం జరిగింది. స్కూల్ నిర్మాణం ఒక ఎత్తు, దాన్ని నిర్వహించడం ఒక పెద్ద బాధ్యతగా అయిందట. కాలక్రమేణా విద్యావసతిని గుర్తించి చుట్టుప్రక్కల గ్రామస్తులందరూ కనుమూరు, గోపాలపాలెం, తాడంకి, కబలేశ్వరపురం మొదలగు ఎన్నో ఊళ్ళు వారి ముందుకు వచ్చి నిర్మించిన పాకల యొక్క మెయింటెనెన్స్కు వారి పూర్తి సహకారాలు అందించినట్లుగా చెప్పబడింది. అలా ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతున్న స్కూలు చదువులకే కాదు ఆటపాటల్లో కూడా తన భవిష్యత్తు నిలుపుకొని, ఆధిక్యతను నెలకొని రాజాజీకి అప్పుడు 47 సంవత్సరాలు తాడింపు స్కూల్కి వచ్చినట్లుగా చెప్పబడుతుంది. ఎందరో
ఎందరో ఆటగాళ్ళని పాఠశాల నుండి వివిధ పోటీల్లో జిల్లాల్లోనూ రాష్ట్ర పూర్తిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో విద్యార్థికి ముఖ్య కార్యకులు శ్రీ కాకా వెంకటరత్నం గారు ప్రతి మండలంలో తాలూకాల్లో స్కూల్లో ఏర్పాటు కారకులైనారని తెలిసింది. అలాగే ఈ స్కూల్లో SSC వరకు వృద్ధి చెందడం ద్వారా దీన్ని జూనియర్ కాలేజీగా చేయాలని తలంచి అప్పటి స్కూల్ అభివృద్ధి కమిటీ వారు జక్కా చక్రధరరావు గారు, గుర్రాడ వెంకటేశ్వరరావు గారు, పులి శ్రీరంగం గారు మరియు గ్రామస్తులు సహకారంతో కేసీపీ వారితో సంప్రదించి అప్పటి GM గారు శ్రీ ఎన్జే జగన్నాథరావు గారు రోటరీ క్లబ్ ద్వారాను రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ స్కూల్ కింద ఈ పాఠశాల పాకలు బిల్డింగులుగా మార్చడానికి సహకరించారు. వారు 1 లక్ష రూపాయలు కడితే జిల్లా పరిషత్ 10 లక్షలు ఇచ్చి వివిధ దశల్లో పాఠశాల అభివృద్ధికి దోహదపడింది. దీంతో పాటు కనుమూరు వాస్తవ్యులు యలమంచి శివాజీ గారు ఈ స్కూల్ విద్యార్థి. వారు రాజ్యసభ సభ్యులుగా వీరి వంతు సహకారం అందించడం జరిగింది. చంద్రలేరు పూర్ణచంద్రరావు గారి వారి వ్యాపారస్తులు ఆయన భార్య గారి జ్ఞాపకార్థం 3,000 ఆ రోజుల్లో ఇవ్వగా సుమారు 75 రోటరీ వారి సహకారం ఆడపిల్లలు భోజనాలు చేయడానికి కేసీపీ మహిళా మండలి వారికి సహకరించారు. అంతేకాదు ప్రతి బిల్డింగ్గా మారడానికి జిల్లాలో ఈ పాఠశాల పురాతనంగాను పేరు ప్రఖ్యాతులు ఉండటానికి జూనియర్ కాలేజీ చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి భవనం వెంకటరామరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఇంకా వివిధ గవర్నమెంట్లు అధికారులు మంత్రి ఈ స్కూల్ అభివృద్ధికి శ్రీ పెన్నంనేని కోటేశ్వరరావు గారు, పుట్టగుంట అంజీ గారి గోపాలపల్లి వారి సహకారాన్ని అందించడం జరిగింది. కానీ కొన్ని కారణాల్లో ఆకునూరు జూనియర్ కాలేజీ రావటం, కేసీపీ వారి AGST కాలేజీ రావటంతో ఇది హై స్కూల్ సెకండరీ హైయర్ స్కూల్గా మార్చడం జరిగింది. పాఠశాలలో అడిగడగానే ప్రత్యేక వాతావరణంగా రూపుదిద్దుకోవడానికి ఒక గాంధీ మహాత్ముని విగ్రహం స్థాపించాలనిపించి మంటాళ వాస్తవులు మేరకు చిన్నకోటయ్య గారు వారి అబ్బాయిలు వారు ఇవ్వటంతో 500 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు తర్వాత నెహ్రూ విగ్రహానికి పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ కె కృష్ణారావు గారి ద్వారా 1,500 రూపాయలు వెచ్చించి నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అన్ని జరగటానికి వివిధ గ్రామాల్లోని పెద్దలు వారి వంతు సహకారాన్ని గడ్డి రూపంలోనూ తాటాకు రూపంలోనూ ఇచ్చి ఏర్పాటు పాఠశాల అభివృద్ధికి సహకరించడం జరిగింది. చుట్టుపక్కల వారు స్కూల్ వాతావరణము కలుషితం చేయకుండా ఆడపిల్లలకు ఇబ్బందికర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పులి శ్రీరంగం గారు, హిందీ మాస్టరు చక్రధరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, పాఠశాల పూర్వ విద్యార్థులు కలిసి విజయవాడ, హైదరాబాదు, దేశ విదేశాల్లో వారి సహకారాన్ని పొంది పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం జరిగింది. అంతేకాదు ఆ నిర్మాణ సహాయంలో స్కూల్ స్థలాన్ని నిర్వహించి సర్వే చేయించి ఆక్రమణకు గురి అయిన దాన్ని విభజించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడం జరిగింది. స్కూల్కి అలాగే కెనరా బ్యాంక్ ద్వారా సరే సాయిబాబా రీజనల్ మేనేజర్ స్కూల్లో బెంచెస్ ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్కు ఒక కళావేదిక కావాలి అన్న హిందీ మాస్టర్ గారి కళలకు వారి కుటుంబ సభ్యులు చేపట్టి 5 లక్షల విరాళంతో నిర్మాణం చేయడం జరిగింది. ఇది కొంతవరకు మాత్రమే తెలిసింది. తెలియని గుప్తదాతల సహకారం ఈ పాఠశాలకు మెండుగా దండుగా ఉండి కుల మతాల భేదాలకు అతీతంగా వృద్ధి చెందుతుందని భావిస్తూ సూపర్. అసలు ఎన్ని పేజెస్ నిజంగా స్కూల్ గురించి మొత్తం వివరంగా రాసుకొచ్చి చదివారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చాలా మంది దగ్గర తీసుకుని అందరూ తెలుసుకుని రాసిన ఇదన్నమాట. అంటే ఉన్న ప్రేమని మరి అంతమంది దగ్గర గ్యాదర్ చేసి మరి చక్కటి సందేశాన్ని అందించారు ఇన్ని పేపర్స్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించడానికి మరి మా హేమలత గారు వస్తున్నారండి ప్లీజ్. నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ఆ రోజుల్లో మేము 72, 73 సంవత్సరాల్లో అంతకుముందు నుంచి చదువుతున్న చదువుకి మాకు ఈ గురువులు చదువుతో పాటు సంస్కారాలు కూడా నేర్పారండి. ఆ సంస్కారం ఉండబట్టి మేము ఈ రోజుల్లో కూడా మేము ఇట్లా ఉండి మా పిల్లలు కూడా ఆ సంస్కారంతోనే మేము మంచి మంచి దారిలోకి మేము తీసుకొచ్చి మంచి పిల్లలుగా తయారు చేయగలిగామండి. ఇక్కడ వచ్చిన మా గురువులకి మేము శతకోటి నమస్కారాలు చెప్పుకుంటున్నామండి. మేము ఈ మధురక్షణాలు మరువలేము మధురక్షణాలు విడవలేము మీ పాద పద్మాలు అన్నట్టు మేము మా జన్మలో మేము మర్చిపోలేమండి. మా పిల్లలకు కూడా మేము ఇదే చెప్తాము. మేము మా ఒకడే బాబండి. మా భర్త కూడా ఆయన తాడంకేసి భద్రామము. ఆయన కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నారు. ఒకడే బాబు లండన్లో ఉంటాడు. వాళ్ళ పిల్లలు ఆ లండన్ నుంచి నేను 5 రోజులు అయింది వచ్చి ఈ ప్రోగ్రాం కోసం వచ్చాను. వాళ్ళందరూ కూడా చాలా లండన్లో వాళ్ళు కూడా చాలా ఆంటీ గ్రేట్, మీరు ఇన్ని సంవత్సరాలు ఫంక్షన్ చేసుకుంటున్నారు, 50 సంవత్సరాలు జూబ్లీ ఫంక్షన్ చేసుకుంటున్నారు, మీరు వెళ్ళండి ఆంటీ, ఎంతో మాకు కూడా చాలా ఆనందంగా ఉందని మమ్మల్ని ఎంతో పుష్ చేశారండి. చాలా వెళ్తున్నామమ్మా దానికోసం వెళ్తున్నామంటే వెళ్ళండి ఆంటీ, చాలా సంతోషం ఆంటీ మీరు అట్లా వెళ్ళి ఇది అవటం అని. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా మా ఫ్రెండ్స్ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. దీనికి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకొచ్చారు. మాకు ఈ ఆనందం కొన్ని సంవత్సరాలు మమ్మల్ని ముందుకు నడుపుతుందండి. మాకు ఎనర్జీ పాస్ అవుతుంది మా బాడీలో. ఇది బాబా సాక్షిగా చెప్తున్నాము. మాకు ఎనర్జీ కొన్ని సంవత్సరాల పాటు పాస్ అవుతుంది. మేము కొన్నాళ్ళ పాటు ఇట్లాగే జీవిస్తామంటాము. మా అందరికి ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మేము అందరికీ బాగా సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ మేము పేరు తరపున శతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఇక్కడ వచ్చిన గెస్టులు కూడా మేము పేరు వలసిన ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఇక్కడ స్కూల్ టీచర్స్కి అందరికీ కూడా హెడ్ మాస్టర్కి పేరు వలసిన ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. ఇక్కడ సభ్యులు భార్యలకి వచ్చిన భార్యలకి అందరికీ కూడా సభ్యుల భార్యలకి అందరికీ కూడా మేము భర్తలకి పేరు వలసిన ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. ఇక్కడ ఫోటోగ్రాఫర్లు కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకెవరన్నా మర్చిపోతే మమ్మల్ని మన్నించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అందరు. నేను ఇక్కడ చాలా కష్టపడ్డానండి. మీ ఆనందం పొందాలని మేము కోరుకుంటున్నామండి. సాయిరామ్. సాయిబాబా ఆశీస్సులు, ఆ లలితాదేవి ఆశీస్సులు మన ఫ్రెండ్ సర్కిల్కి, మా గురువులకి, మా గురువు ఫ్యామిలీలకి, మా ఫ్రెండ్ సర్కిల్కి, ఆడ పిల్లల ఫ్యామిలీలకి. మరి కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి రాజేంద్ర ప్రసాద్ గారి దంపతులతో పాటు మరి లేడీస్ అందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే మరి కేక్ కటింగ్ స్టార్ట్ చేసుకుందాం. లంచ్ కూడా స్టార్ట్ అయిందండి. నాన్ వెజ్ అండ్ వెజ్ 2 కేటగిరీస్ ఆఫ్ లంచ్ అయితే రెడీగా ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళి మరి చక్కటి లంచ్ కూడా స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ మరి కేక్ కటింగ్ కి ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి జాయిన్ అవ్వాలి ప్లీజ్. గర్ల్స్ అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి కేక్ కటింగ్ ని కూడా స్టార్ట్ చేసుకుందాం ప్లీజ్. రాజేంద్ర ప్రసాద్ గారి దంపతులు ఎక్కడున్న వేదిక మీదకి వచ్చి కేక్ కటింగ్ ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. అందరూ రావాలి. రాజేంద్ర ప్రసాద్ గారి దంపతులు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మహిళా తల్లులు అందరూ